ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. పాపం చేసిన నీవు నేను తప్పించుకున్నాను అనుకుంటున్నావు. మోసం చేసిన నీవు నేను తప్పించుకున్నాను అనుకుంటున్నావు. నానా బూతులు మాట్లాడి నన్నెవరు చూడలేదని నువ్వు అనుకుంటున్నావు. అర్థమవుతుందా? నీ ఉద్యోగం చేస్తున్న స్థలాల్లో లంచం తీసుకొని నన్నెవరు చూడలేదని నువ్వు అనుకుంటున్నావు. నీ భర్త లేని సమయంలో పాపం చేసి నన్నెవరు చూడలేదని నువ్వు అనుకుంటున్నావు. అర్థమవుతుందా? దేవుడు నిన్ను గమనిస్తున్నాడు, దేవుడు నిన్ను చూస్తున్నాడన్న సంగతి, ఆ బుద్ధి జ్ఞానం నీకు లేకుండా పోయింది. మనుషుల నుండి నువ్వు తప్పించుకొని దాక్కోగలవు, దేవుని యొక్క కనుదృష్టిని నువ్వు తప్పించుకోలేవు కదా. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అందరి ముందు మంచివాడివిగా నటిస్తూ, అందరి ముందు ప్రేమగా నటిస్తూ బ్రతికేస్తున్నావు కదా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కానీ నీ లోపల నీ అంతరంగం కుళ్ళిపోయింది, నీ అంతరంగం పాడైపోయింది. అది పాపముతోనూ కపటముతోనూ ఈర్ష్యతోనూ నాశనం అయిపోయి ఉండాలి. దాన్ని నువ్వు దాచిపెట్టేస్తున్నావు. అర్థమవుతుందా? దేవుడు నీతో మాట్లాడుతుంది ఏంటంటే, మనుషుల యొక్క కనుదృష్టిని నువ్వు తప్పించుకోగలవు, మనుషుల నుండి నువ్వు తప్పించుకొని దాక్కోనగలవేమో కానీ దేవుని యొక్క కనుదృష్టిని నువ్వు తప్పించుకోలేవు. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. చూడండి, ఇర్మీయా గ్రంథము 23వ అధ్యాయము 24వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, నాకు కనబడకుండా రహస్యమైన స్థలములలో దాగగలవాడెవడైనా కలడా? దేవునికి కనపడకుండా నువ్వు దాక్కొనగలవా? మోసం చేసిన నీవు, పాపం చేసిన నీవు దేవునికి కనపడకుండా నువ్వు దాక్కొనగలవా? దేవుడు నిన్ను గమనిస్తున్నాడు, నీ ప్రతి దినచర్యను గమనిస్తున్నాడు. దానిలో పాపం ఉన్నట్లయితే ఆ పాపం వలన వచ్చు జీతము మరణము. నీవు ఆ మరణంలోనికి వెళ్ళకూడదు అనుకుంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈనాడే మారు మనసు పొందు, రక్షింపబడతావు. ఆ మోసం నుండి, ఆ పాపం నుండి విడుదల పొందుతావు. దేవుడు నీకు సహాయకుడుగా నిలబడతాడు. దేవుడు నిన్ను రక్షిస్తాడు. దేవుని యొక్క రక్షణ నువ్వు పొందుకోవాలంటే ఈనాడు దేవుడు నీతో మాట్లాడుతుండగా మారు మనసు పొందు, నీ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టు, క్షమించబడతావు. నీకు నిత్య రాజ్యం ఉంది. నిత్య రాజ్యంలో యుగ యుగాలు దేవునితో పాటు బ్రతుకుతావు. అలా కాదని దేవుడు లేడు, ఎవడు లేడు, నన్నెవడు ఏం చేస్తాడు అనే అహంకారంతో, మూర్ఖత్వంతో బ్రతుకుతుంటే నిత్య నరకం నీ కొరకు కాచుకొని ఉంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు.